హాయ్ ఫ్రెండ్స్, ఋతురాగాలు ఈ సీరియల్ పేరు వినగానే 90లో పుట్టిన వారు కనీసం ఒక్క క్షణమైనా తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్తారు. ఇక వాసంత సమీరంలా అని వచ్చే ఆ సీరియల్ టైటిల్ సాంగ్ సినిమా పాటల కంటే ఎక్కువగా ఆదరణ పొందింది. ఇప్పుడైతే పలు కమర్షియల్ ఛానళ్లు ఉన్నాయి, సీరియల్స్ రోజూ వస్తున్నాయి. కానీ రామాయణం, మహాభారతం, భాగవతం, చంద్రకాంత, టిప్పు సుల్తాన్ ఇలాంటి వాటిని మినహాయిస్తే 1990లో తెలుగులో 10-15 ఎపిసోడ్లు ఉండే సీరియళ్లు మాత్రమే ఉండేవి. అవి కూడా వారానికి ఒకటి చొప్పున టెలికాస్ట్ అయ్యేవి. అలాంటి టైంలో దూరదర్శన్ సప్తగిరి ఛానల్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. అందుకు కారణం ఋతురాగాలే అని చెప్పవచ్చు. అలా సస్పెన్స్ కథనంతో, అనూహ్యమైన మలుపులతో, రక్తి కట్టించే సన్నివేశాలతో తెలుగు సీరియల్స్ ని నడిపించడంలో మంజులా నాయుడు గారి స్టైలే వేరు. మూస ధోరణితో సాగుతున్న షార్ట్ సీరియల్స్ కి భిన్నంగా తనదైన దర్శకత్వంతో సీరియళ్లను అందించి స్మాల్ స్క్రీన్ మహారాణిగా వెలుగుతున్నారు మంజులా నాయుడు గారు. ఈ నేపథ్యంలో మంజులా నాయుడు గారి గురించి ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. మంజులా నాయుడు గారు చిత్తూరు జిల్లా కాళహస్తిలో పుట్టారు. తల్లిదండ్రులు సత్యబాయి ప్రభాకర్ రావు నాయుడు. ఈయనను పాపానాయుడు అని కూడా పిలుస్తారు. సత్యబాయి కేరళకు చెందినవారు కాగా ప్రభాకర్ రావు గారు కాళహస్తికి చెందినవారు. సత్యబాయి జియాలజీ లెక్చరర్ గా గుంటూరులో కొన్నాళ్లు చేశాక శ్రీకాళహస్తి వెళ్లారు. అక్కడే అభ్యుదయవాదిగా పేరున్న ప్రభాకర్ రావు గారితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరికి 3 కుమార్తెలు. వారిలో పెద్ద కుమార్తె మంజులా నాయుడు గారు కాగా రెండో కుమార్తె బిందు నాయుడు గారు. పెళ్లయ్యాక సత్యబాయి గారు MA ఇంగ్లీష్ చేసి ఇంగ్లీష్ లెక్చరర్ గా స్థిరపడ్డారు. శ్రీ నారాయణ గురు అనే పుస్తకాన్ని కూడా రాశారు. పలు పుస్తకాలను అనువదించారు కూడా. తల్లిగారు తమ పిల్లలను చిన్నతనం నుండే ఎకనామికల్లీ ఇండిపెండెంట్ గా ఉండాలని చెప్పడంతో పాటు మహిళా సాధికారిత గురించి తరచూ చెప్పేవారు. రోజు ఉదయం 4:30 గంటలకు పిల్లలను లేపి చదివించడంతో పాటు క్రమశిక్షణకు ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. ఇక మంజులా నాయుడు గారు 10th వరకు కాళహస్తిలో చదివారు. ఇంటికి వచ్చే పత్రికలు, మ్యాగజైన్లు చదివేవారు. చిన్నతనం నుండే డ్రాయింగ్, డాన్స్, నాటకాల్లో పలు ప్రైజులను సాధించారు. నాటకాలకు సంబంధించి తల్లి డైరెక్షన్ చేసేవారు. అలా చదువులో ముందుంటూనే కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశారు. అప్పట్లో యువ మంత్లీ మ్యాగజైన్ బ్యాక్ పేజ్ లో కార్టూన్స్ ఉండేవి. వాటిలో చూసి డ్రాయింగ్ వేసేవారు. టైం కుదరని పక్షంలో కడుపు నొప్పని చెప్పి స్కూల్ ఎగ్గొట్టి డ్రాయింగ్ వేసుకునేవారు. 10th పూర్తయ్యాక తల్లి జాబ్ చేస్తున్న కాలేజ్ లోనే చేరారు మంజులా నాయుడు గారు. పౌరాణిక సినిమాలను ఎక్కువగా చూసేవారు. సమాజంలో నెలకొన్న పరిస్థితులు, మహిళల ఇబ్బందులపై అవగాహన ఉండేది. ఇక తనతో పాటే బిందు నాయుడు కూడా ఉండేవారు. ఆమెకు రైటింగ్ స్కిల్స్ బాగుండేవి. ఇక ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన మంజులా నాయుడు గారికి పెళ్లి సంబంధాలు వచ్చాయి. అప్పట్లో చిన్నతనంలోనే పెళ్లిళ్లు చేసేవారు. ఆ క్రమంలోనే తెలిసిన వారి ద్వారా ఓ సంబంధం రావడంతో ఇంటర్ పూర్తవగానే పెళ్లి చేశారు. భర్త పేరు పల్లమల సుధాకర్. ఈయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్షన్ కోర్స్ పూర్తి చేశారు. దూరదర్శన్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు. పెళ్లయ్యాక కూడా చదువుకోవచ్చని చెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్నారు మంజులా నాయుడు గారు. సుధాకర్ గారు అప్పట్లో కమలాకర్ గారు, సుబ్రహ్మణ్యం గారితో కలిసి లఘు చిత్రాలు తీసేవారు. డాక్యుమెంటరీలు, షార్ట్ సీరియళ్లు, సింగిల్ ఎపిసోడ్ సీరియళ్ల కోసం అప్పుడప్పుడు ఇంట్లో చర్చలు జరిగేవి. దీంతో అనుకోకుండా ఆ చర్చల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు మంజులా నాయుడు గారు. తనకు ఉన్న అవగాహనతో కొన్ని అంశాలు చెప్పేవారు. ఇక మంజులా నాయుడు గారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలో ప్రెగ్నెంట్ అయ్యారు. కానీ చదువుపై ఇంట్రెస్ట్ తో డైలీ కాలేజ్ కి వెళ్లేవారు. అప్పుడే ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఎలాంటి ఇబ్బందులుంటాయి, తోటి విద్యార్థులు లేదా సమాజం ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుంది అనేది అర్థమైంది. తనకు పెద్ద కుమారుడు శ్రీకాంత్ పుట్టాక కొన్నాళ్లు విరామం తీసుకుని మళ్లీ చదువు కొనసాగించారు. అకౌంట్స్ పై ఇంట్రెస్ట్ తో ICWAలో చేరారు. ICWA ఇంటర్ పూర్తి చేశారు. కంప్యూటర్స్ కూడా నేర్చుకున్నారు. తరువాత రెండో అబ్బాయి శశాంక్ పుట్టాడు. తరువాత పిల్లల్ని చూసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వడంతో చదువుకోవడం కుదరలేదు. ఓసారి చిత్రలహరి ఎపిసోడ్ కి సడన్ గా కార్టూనిస్ట్ రాలేదు. అప్పట్లో స్క్రిప్ట్ కూడా మాన్యువల్ గా ఇవ్వాల్సి వచ్చేది. దీంతో మంజులా నాయుడు గారికి చిత్రలహరికి డ్రాయింగ్ వేసే అవకాశం, స్క్రిప్ట్ రాసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నారు మంజులా నాయుడు గారు. తరువాత పలు ఎపిసోడ్లకు రైటింగ్ ఛాన్స్ వచ్చింది. క్రమేణా సీరియళ్లకు కూడా పనిచేసే ఛాన్స్ వచ్చింది. అదే టైంలో హిందీ సీరియల్స్ శాంతి, స్వాభిమాన్, ఇంగ్లీష్ సీరియల్స్ ది బోల్డ్ అండ్ బ్యూటిఫుల్, శాంటా బార్బరాలను చూశారు. అప్పుడే తనకు కూడా సీరియల్ తీయాలనే ఆలోచన వచ్చింది. కొన్ని అంశాలను ఎంచుకుని సీరియల్ తీద్దామని అనుకున్నారు. ఆర్థికంగా కూడా ఇబ్బంది లేకపోవడంతో సొంతంగానే సీరియల్స్ తీయాలని అనుకుని ప్రారంభించారు. అత్తగారు కూడా సపోర్ట్ చేయడంతో సింగిల్ ఎపిసోడ్ షార్ట్ ఫిల్మ్ తీశారు. కొన్ని రోజుల తర్వాత తాము సీరియల్స్ తీస్తామని రైటర్లను, నవలా రచయితలను, కవులను సంప్రదించారు. అయితే సరైన రెస్పాన్స్ రాలేదు. మీరు ఇంత చిన్న వయసులో సీరియళ్లను తీస్తారా, ఏం చదువుకున్నారు అని
కొందరు ఎగతాళిగా మాట్లాడారు, కొందరు కూర్చోమని కూడా చెప్పేవారు కాదు, కనీసం వినకుండా పంపించేసేవారు. దీంతో మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు హర్ట్ అయ్యారు. అప్పుడే తెలిసిన వారి ద్వారా ఎద్దనపూడి సులోచన రాణి గారిని కలిస్తే ఆమె పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. ఆమె రాసిన నవల ఆధారంగా 13 ఎపిసోడ్లతో, తర్వాత మరో 13 ఎపిసోడ్లతో ఆగమనం సీరియల్ వచ్చింది. ఇక వందే మాత్రం, ఇండియన్ వైల్డ్ లైఫ్, స్వాతి చినుకులు ఇలా 13 ఎపిసోడ్ల సీరియల్స్ ని రాయడంతో పాటు డైరెక్షన్ చేశారు. శ్రీకాళహస్తి డాక్యుమెంటరీ కూడా తీశారు. అప్పటికే బిందు నాయుడు గారు కూడా రైటింగ్ లో పాల్పంచుకునేవారు. అంతా కలిసి చర్చించుకుని స్క్రిప్ట్ ఫైనల్ చేసుకునేవారు. 1991లో వందే మాత్రం, ఆగమనం సీరియల్స్ కి, 1992లో తిమిరంతం సీరియల్ కి గాను ఏపీ ప్రభుత్వం చేత బంగారు నందులు అందుకోగా, 1995లో స్వాతి చినుకుల్కి నంది అవార్డు అందుకున్నారు మంజులా నాయుడు గారు. అవి కాకుండా బుల్లితెర అవార్డులు, నవభారత్ అవార్డులు, వంశీ బర్క్లీ అవార్డులు, ఆకాశవాణి టీవీ అవార్డులు, ఆంధ్ర లలిత కళా సమితి అవార్డులతో పాటు ఎన్నో అవార్డులను అందుకున్నారు. ఆ టైంలో సుధాకర్ గారు దూరదర్శన్ ఛానల్లో ఓ డాక్యుమెంటరీ కోసం ముంబై వెళ్లారు. ఆయనే యాడ్ ఏజెన్సీలతోనూ మాట్లాడి బిజినెస్ వచ్చేలా చేసేవారు. అలా ముంబై వెళ్లిన సుధాకర్ గారు ఓ రోజు ఫోన్ చేసి ఋతురాగాలు పేరుతో ఓ సీరియల్ తీయాలి అని చెప్పారట. ఆ పేరు వినగానే బాగా నచ్చింది. కానీ ఎలాంటి సీరియల్ అర్థం కాలేదు. అప్పటి వరకు ఆగమనం అనే సీరియల్ మాత్రమే 26 ఎపిసోడ్లు చేశారు. అదే పెద్ద సీరియల్ కూడా. అయితే ఇంకా పెద్ద సీరియల్ అనేటప్పటికీ చాలా ఆలోచించారు. అప్పటికే పలు సీరియళ్ల కోసం ఎద్దనపూడి గారు నవలలు ఇచ్చారు. కానీ ఋతురాగాలు పేరుకు సరిపడే నవల ఉందో లేదో అనే డౌట్ తో వెళ్లి ఆమెను కలిసి తమ పెద్ద ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ఎద్దనపూడి గారు తాను రాసిన 3 నవలలు తీసుకొచ్చి, ఈ 3 ఈ టైటిల్ కి సరిపోతాయి, మీకు నచ్చింది ఎంచుకోండి అన్నారట. వాటిలో మౌన తరంగాలు పుస్తకాన్ని ఎంచుకుని మూల కథాంశానికి కొన్ని మార్పులు చేర్పులు చేసి స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నారు మంజులా నాయుడు, బిందు నాయుడు గారు. అప్పటి వరకు చిన్న చిన్న స్టోరీలే సీరియల్ గా తీయడంతో రాయల్టీ లేదా రెవెన్యూ షేరింగ్ గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ ఋతురాగాలు పెద్ద సీరియల్ కావడంతో ముందుగానే ఎద్దనపూడి గారితో ఆ అంశాన్ని ప్రస్తావించిన మంజులా నాయుడు గారు ఈ సీరియల్ కి తాము ఇప్పుడే బడ్జెట్ చెప్పలేమని అన్నారట. అందుకు ఎద్దనపూడి గారు మాట్లాడుతూ, ముందు సీరియల్ బాగా తీయండి, తరువాత ఆర్థిక అంశాలు మాట్లాడుకుందామని అండగా నిలిచారు. అప్పటికి పెద్ద సీరియల్స్ చేయాలంటే తెలుగులో చాలా తక్కువ బ్యానర్లు ఉండేవి. కొన్ని ఇతర రాష్ట్రాల బ్యానర్స్ లో పలు రకాల ఇబ్బందులు ఉండేవి. దీంతో తమ పెద్ద కుమారుడైన శ్రీకాంత్ పేరుతో శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద ఈ సీరియల్ ని ప్రారంభించారు. అలా 1996లో ఈ సీరియల్ మొదలైంది. రూపాదేవి, మేకా రామకృష్ణ, ప్రీతి నిగమ్, రాజీవ్ కనకాల, సమీర్, వినోద్ బాల, మహర్షి రాఘవ తదితరులు ఇందులో నటించారు. మేకా రామకృష్ణ గారు చెరుకు ఫ్యాక్టరీ పని మీద బయటికి ఊరికి వెళ్లే సీన్ తో ఈ సీరియల్ మొదలవుతుంది. రూపాదేవి గారు కూడా అదే ఎపిసోడ్ లో కనిపిస్తారు. రూపాదేవి గారి వాయిస్ కూడా ఈ సీరియల్ కి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. సాయంత్రం 4:30కి, అంటే స్కూల్ నుండి పిల్లలు వచ్చే సమయానికి మొదలయ్యేది ఈ సీరియల్. దీంతో పిల్లలు కూడా ఈ సీరియల్ ని చూసేవారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చాక వాళ్ళకి తినేందుకు ఏదైనా సిద్ధం చేసి టీవీల ముందు కూర్చునేవారు తల్లులు. ఈ మెమోరీస్ చాలా మందికి గుర్తుంటాయి కూడా. ఇక ఈ సీరియల్ టైటిల్ సాంగ్ అప్పటికి ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. వాసంత సమీరంలా అనే పాట స్టార్ట్ అయిందంటే ఋతురాగాలు అని ఇప్పటికీ చెబుతారు అందరూ. బంటి గారి సంగీత దర్శకత్వంలో బంటి గారు, సునీత గారు పాడిన ఈ పాట సినిమా పాటలకు ధీటుగా ఆదరణ పొందింది. తెలుగు సీరియళ్లకు కొత్త మార్గం చూపడంతో పాటు సినిమాలకు ధీటుగా సస్పెన్స్ ఉండే నరేషన్ తో వచ్చిన ఈ సీరియల్ 450 ఎపిసోడ్లుగా ప్రసారమైంది. 1996 నుండి 1999 వరకు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ మరో సంచలనం కూడా నమోదు చేసింది. అప్పటి వరకు టీవీ సీరియల్స్ లో యాడ్స్ కోసం స్లాట్ ని బుక్ చేయించేందుకు యాడ్ ఏజెన్సీల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఈ సీరియల్ కి వస్తున్న ఆదరణ చూసిన యాడ్ ఏజెన్సీలు ఈ సీరియల్ టైంలో యాడ్స్ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇచ్చేవి. అందుకే ఈ సీరియల్ 18 నుండి 20 నిమిషాలు మాత్రమే టెలికాస్ట్ అయ్యేది. ఇక ఆ సీరియల్లో ఓ క్యారెక్టర్ కి సాడ్ ఎండింగ్ ఉంటుంది. అది నచ్చని ప్రేక్షకులు వేలాది మంది మంజులా నాయుడు గారికి ఉత్తరాలు రాసి ఆ క్యారెక్టర్ ని చంపేయడం ఏంటని ప్రశ్నించారట. అంతేకాకుండా ఆ సీరియల్ ముగిసిన టైంలో యూనిట్ అంతా చాలా బాధపడ్డారు. తాము ఇక రేపటి నుండి కలవలేమనే ఉద్దేశంతో యూనిట్ అంతా ఏడుపులతో నిండిపోయిందని చెబుతారు. ఆ ఒక్క సీరియల్ తో మంజులా నాయుడు గారు టెలివిజన్ రంగంలో తిరుగులేని వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. పెద్ద టీవీ నెట్వర్క్లకు ధీటుగా సీరియల్స్ ని డైరెక్ట్ చేశారు. ఆ తరువాత పలు సీరియళ్లు వచ్చాయి. ఈ సీరియల్లో నటించేందుకు రవితేజ ఆడిషన్ కి వెళ్ళగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఛాన్స్ కోసం ఊరి జగన్నాథ్ కూడా అప్లై చేసినా సెలెక్ట్ కాలేదు. ఆ తరువాత చక్రవాకం, మొగలి రేకులు, అగ్నిపూలు సీరియళ్లను 1000కి పైగా ఎపిసోడ్లతో, శ్రావణ సమీరాలు 837 ఎపిసోడ్లు, కెరటాలు 307 ఎపిసోడ్లు,
ఇలా పలు సంచలన సీరియళ్లను డైరెక్ట్ చేశారు. మొగలి రేకులు సీరియల్ అప్పట్లోనే ఇండియాలోనే టాప్ రేటింగ్ ఉన్న సీరియల్ గా రికార్డ్ సాధించింది. 15 వస్తేనే మంచి రేటింగ్ గా చెబుతారు, కానీ ఆ సీరియల్ కి 28 రేటింగ్ వచ్చింది. మొగలి రేకులు సీరియల్ హీరో అయిన సాగర్ కి సీరియల్ లోని క్యారెక్టర్ పేరు ఆర్కే నాయుడు కాగా ఆ పేరుతోనే పాపులర్ అయ్యారు. ఆయనే కాదు, ప్రస్తుతం సినిమాల్లో సీరియల్లో నటిస్తున్న చాలా మంది సీరియళ్ల ద్వారానే లైఫ్ లో సెటిల్ అయ్యారు కూడా. ఆ సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో టైటిల్ సాంగ్స్ కూడా అంతే పాపులర్ అయ్యాయి. ఈ సీరియళ్లకు బిందు నాయుడు గారు కూడా రైటర్ గా వ్యవహరించారు. సినిమాల్లో ఛాన్స్లు దొరకని వారికి సినిమాలకు ధీటుగా మరో ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసిన సీరియళ్లలో తెలుగు సీరియల్స్ వి ప్రధాన పాత్ర అని చెప్పవచ్చు. అలా తెలుగు సీరియల్ మహారాణిగా నిలిచారు మంజులా నాయుడు గారు. మొదట సీరియల్స్ కి సంబంధించి హైప్ వచ్చే వరకు తాను బిందు నాయుడు గారు అన్ని చూసుకుంటారు. ఆ తరువాత ఎపిసోడ్ డైరెక్టర్స్ కి ఆ బాధ్యతను అప్పగిస్తారు. ఆత్మీయులు, కస్తూరితో పాటు ఇతర భాషల్లోనూ సీరియల్స్ కి డైరెక్టర్ గా, కొన్ని ఎపిసోడ్లకు రైటర్ గా వ్యవహరించారు. ఓ ఇంటర్వ్యూలో మంజులా నాయుడు గారు మాట్లాడుతూ, మేం కన్విన్స్ అయిన సబ్జెక్ట్ నే స్క్రీన్ మీద చూపిస్తాం. బిందు, నేను, సుధాకర్ గారు టెక్నికల్ గా డిస్కస్ చేశాక ఆర్టిస్టులను ఎంపిక చేస్తాం. ఒక్కోసారి ఆర్టిస్టుల బాడీ లాంగ్వేజ్ కి సరిపడేలా స్టోరీలో మార్పులు చేర్పులు ఉంటాయి. అదే సమయంలో సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. మోడ్రన్ కి మెచ్యూరిటీకి చాలా తేడా ఉంది. మంచి సీరియళ్లు ఎన్నో వస్తున్నాయి. సమాజంలో ఉండే మంచి చెడులు, కక్షలు, మోసాలు అన్నిటినీ చూపుతున్నాం. చివరగా మంచి విజయం సాధిస్తుంది. ఆర్టిస్టులకు కూడా మా బ్యానర్ లో పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. వేరే సీరియల్స్ తో కంపేర్ చేసుకోవద్దని, మనకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఉండేలా నటించాలని చెబుతాము. నేను నటులకు లైఫ్ ఇచ్చాను అనే బదులు వారు కూడా నాకు లైఫ్ ఇచ్చారు అని చెబుతాను. ఈ సక్సెస్ నా ఒక్కదానిదే కాదు, నా చెల్లెలు బిందు నాయుడు చాలా కీలకం. నటులు, టెక్నీషియన్లు లేనిదే మేం లేము. రోజు అరగంట సేపు ప్రేక్షకులు మన సీరియల్ కోసం టైం కేటాయిస్తున్నారంటే ఆ విలువ ఏంటో తెలుసు. అందుకే నేను కొన్ని అంశాల్లో క్లారిటీగా ఉంటాను. సీరియల్స్, సినిమా పేరుతో సొసైటీని డీజనరేట్ కానివ్వకూడదు. మంచి చెడు చెప్పగలగాలి. ఆగమనం నుండి కెరటాలు సీరియల్ వరకు మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, సెల్ఫ్ డిఫెన్స్, ఇండివిడ్యువాలిటీ గురించి చెప్పాం. సీరియల్స్ లో ఆర్టిస్టుల డేట్స్ చూసుకోవడమే కొంచెం ఇబ్బంది. ఇష్టపడి చేస్తాం కాబట్టి మిగతా పనులు కష్టంగా అనిపించవు అని చెప్పారు. మరికొన్ని విషయాలకు వస్తే, గతంలో డబ్బింగ్ సీరియళ్లను తెలుగులో టెలికాస్ట్ చేయడంపై ఆర్టిస్టులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. వారికి మంజులా నాయుడు గారు మద్దతు పలికారు. ఇతర భాషల సీరియల్స్ ని ఎంచుకుని ఒక్కో డబ్బింగ్ ఆర్టిస్ట్ కి 10-15 వేలు ఇచ్చేసి తెలుగులో టెలికాస్ట్ చేస్తున్నారు. కేవలం లాభాలే చూసుకుంటున్నారు. తెలుగులో సొంతంగా చేయాలంటే ఖర్చు అవుతోంది కదా అనుకుని అందరూ డబ్బింగ్ సీరియల్స్ తెస్తే తెలుగు సీరియళ్ల మనుగడే ప్రమాదంలో పడుతుంది. అవకాశాలు కూడా దొరకవు. ఇండస్ట్రీకి ప్రమాదం అని అప్పట్లో వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్నాళ్లు ఆ ఆందోళన కొనసాగింది. ఇక సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ సభ్యురాలుగా చేశారు మంజులా నాయుడు గారు. ఆగమనం సీరియల్ నుండి మొదలు ఏ స్టోరీ కావాలన్నా ఎద్దనపూడి సులోచనారాణి గారిని సహకరించేవారు. అందుకే ఆవిడను గాడ్ మదర్ అని చెబుతారు మంజులా నాయుడు గారు. సబ్జెక్ట్ విషయంలో తాను కన్విన్స్ కాకపోతే బ్రేక్ తీసుకుంటానని, మైండ్ ని ఫ్రీ చేసుకుని కొత్తగా ఆలోచిస్తానని చెప్పారు. ఇక మంజులా నాయుడు గారి భర్త పల్లమల సుధాకర్ నిర్మాత కాగా, పెద్ద కుమారుడు పల్లమల శ్రీకాంత్ నాయుడు సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో వ్యాపారాలు, కంపెనీలను నిర్వహిస్తున్నారు. చిన్న కుమారుడు పల్లమల శశాంక్ నాయుడు ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటున్నారు. మంజులా నాయుడు గారిని, బిందు నాయుడు గారిని నాయుడు సిస్టర్స్ అని పిలుస్తారు. 2002లో దీపక్ అర్చన్లు ప్రధాన పాత్రలో కన్నులు మూసిన నీవాయ సినిమాను డైరెక్ట్ చేశారు. అయితే అది పెద్దగా ఆడలేదు. మొత్తం మీద అనుకోకుండానే సీరియల్స్ ని డైరెక్షన్ చేయడం మొదలుపెట్టిన మంజులా నాయుడు గారు, బిందు నాయుడు గారు తెలుగు సీరియల్స్ చరిత్రలో ఎన్నో రికార్డులు సాధించారు. రానున్న రోజుల్లో నాయుడు సిస్టర్స్ మరిన్ని మంచి సీరియల్స్ తీయాలని, మరింత సక్సెస్ కావాలని కోరుకుందాం. ఇవి మంజులా నాయుడు గారికి సంబంధించిన అంశాలు.